ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయే స్పెషల్ రెసిపీ గోంగూర పచ్చడి. తెలుగు వారందరికీ గోంగూర పచ్చడి అనేది ఒక స్పెషల్ ఐటెం. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి గోంగూర పచ్చడిని పర్ఫెక్ట్గా చేయడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గోంగూర పచ్చడి తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా 5 కట్టల గోంగూరని ఈ విధంగా ఆకులు ఒలుచుకుని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. ఆకులకి ఏమాత్రం తడి ఉండకుండా చూసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 కప్పు నూనె, 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, ఇంకా పోపు దినుసులు. ముందుగా ఒక డ్రై ప్యాన్లో మెంతుల్ని వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కొద్దిగా కలర్ మారి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మెంతులు కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు చిటపట్లాడుతూ మెంతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఆకుల్ని అందులో వేసుకోవాలి. మొత్తం ఆకులు ఒకేసారి పట్టకపోతే కొద్ది కొద్దిగా కలుపుతూ ఆకులు దగ్గర పడిన తర్వాత మిగిలినవి వేసుకోండి. ఇలా కాసేపటికి ఆకులు మొత్తం దగ్గర పడతాయి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుని ఆకులు మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. చింతపండు ఎక్కువ అవుతుందని అనుకోవద్దు. గోంగూర పచ్చడికి ఈ మాత్రం వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే మీరు తీసుకునే గోంగూర క్వాంటిటీని బట్టి చింతపండుని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇంకా ఏవైనా కాడలు ఉండిపోతే అవి కూడా గ్రైండ్ అయ్యి మెత్తని పేస్ట్లో తయారవుతుంది. మీరు అనుకోవచ్చు, ఎలాగో గ్రైండ్ చేస్తున్నాం కదా, ఇంతసేపు దగ్గర పడేంత వరకు వెయిట్ చేయడం ఎందుకు అని. కానీ గోంగూర పచ్చడికి నూనెలో అలా మగ్గించి చేస్తేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ బాగా కరిగిన తర్వాత ఈ ఆయిల్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ బాగా చల్లారిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, కారాన్ని ఎప్పుడు ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి, లేదంటే నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి మిక్సీ చేసుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసుకుని కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగువని కాచిన నూనెలో వేసి కలపడం వల్ల మంచి సువాసన వస్తుంది. తర్వాత ఒక ప్యాన్లో పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి పోపులో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మిగతా పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు రిబ్బల్ని కూడా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకునే పోపుని పచ్చడిలో కలుపుకోవాలి. ఇదే కొలతలతో ఈ పద్ధతిలో తయారు చేసినట్లయితే గోంగూర పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాదు చాలా రోజులు నిలవ ఉంటుంది కూడా. కాకపోతే ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా తడి తగలకుండా చూసుకోవాలి. చూస్తేనే నోరూరిపోతుంది కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే గోంగూర పచ్చడి చాలా ఇష్టం. మీలో గోంగూర పచ్చడిని ఎంతమంది ఇష్టపడతారు? తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నిటినీ నోటిఫికేషన్స్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక నోరూరించే రెసిపీతో మళ్ళీ కలుద్దాం.